నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మన వ్యూస్ కోసం Yeah. బాడీలో అంతా కూడా ఏ ఒక్క డిసీజ్ ఉన్నా సరే స్టామినా లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా అటాక్ అవుతున్నాయి అని చెప్పేసి Correct. అంటూ ఉంటారు. Correct. మన బాడీ స్టామినాగా ఉండాలంటే ఫుడ్ ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. బట్ యోగాలో కూడా ఈ స్టామినా రిలేటెడ్ ఆసనాలు ఉన్నాయి అని అంట. Yes. అది నాకు నిజంగా తెలీదు. సో ఈరోజు మన వ్యూస్ కోసం ఒకవేళ తప్పకుండా. స్టామినా బిల్డ్ చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి ఆసనాలు ఉన్నాయి? తప్పకుండా. అంటే బేసిక్గా మనం ఏంటంటే మనం కోర్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే మన బాడీ స్టామినా అనేది పెరుగుతుంది అనమాట. Yes. సో యూజువల్గా చాలా మంది దీన్ని ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. అంటే 30 days మీరు డైలీ ఎంతసేపు చేయగలుగుతారు, డైలీ 1 minute చేస్తారా అని చెప్పి ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారు అనే దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు అనమాట. సో దీనివల్ల మొత్తం మన కోర్ అండ్ స్ట్రెంత్ అంతా కూడా బిల్డ్ అవుతుంది. సో ఎవరైనా కూడా చేయొచ్చు. మరి ఎవరికైనా లోవర్ బ్యాక్ పెయిన్స్, ఎల్బో పెయిన్స్, నీ పెయిన్స్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త. అదర్వైజ్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ అనమాట. ఎంటీ స్టమక్లో చేయండి, ఎందుకంటే మళ్ళీ సేమ్ మీ కోర్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈవెన్ జిమ్లో వాళ్ళు కూడా దీన్ని కాపీ చేసి చేస్తూ ఉంటారు. దీన్ని అంటే వ్యూవర్స్కి చెప్తున్నాను, మీరు ఒక ఛాలెంజ్ లాగా ఇక్కడ కూడా మీరు దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేస్తున్నారు చూడండి. గ్రాడ్యువల్గా దాన్ని ఒక 1 minute హోల్డ్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసి అక్కడ నుంచి 30 days ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీ కోర్ స్ట్రెంత్ పెరిగి మీరు అన్నట్టుగా మంచి స్టామినా అనేది వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామా? స్టార్ట్ చేసేద్దాం. యా, ఫైన్. మనం కోర్ స్ట్రెంత్ పెంచుకొని బాడీ స్టామినా ఎలా పెంచుకోవాలి అనే దాన్ని మనం ఇక్కడ యాసనలో చూద్దాం. దీన్ని హాఫ్ ప్లాంక్ అని చెప్పి అంటుంటాం. మ్యాట్ ఇలా అడ్డంగా వేసేసుకొని ప్రౌన్ పొజిషన్లోకి వచ్చేసి రైట్. సో ఫస్ట్ ఇలా పూర్తిగా నేలపైన ఫ్లాట్గా పడుకొని మీ 2 పాదాలని ఈ విధంగా ఫోల్డ్ చేసి టోస్ ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టండి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి చేతులు పెట్టేసి ఎల్బోస్ రైట్ ఈ విధంగా వీ షేప్లో పెట్టేసి టోటల్గా బాడీ అనేది ఫ్లోర్కి ప్యారలల్గా ఉండాలి. అంటే మీ టోటల్ బాడీ వెయిట్ అంతా వచ్చేసి టోస్ పైన తర్వాత 2 ఫోర్ ఆర్మ్స్ పైన మాత్రమే పడుతుంది. మీరు నిజంగా కనుక ఇది కరెక్ట్గా చేస్తే మీకు తెలుస్తుంది మీ కోర్ పైన ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది, కోర్ మజిల్స్ ఎంత బిల్డ్ అవుతాయి అనేది తెలుస్తుంది. దీని ద్వారా మీ బాడీ స్టామినా అనేది పెంచుకోవచ్చు. సో స్టార్టింగ్లో మీరు ఒక 10 కౌంట్ వెళ్ళండి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10 రైట్. సో స్లోగా రిలాక్స్ అవ్వండి. దెన్ నెమ్మదిగా మీరు దీని యొక్క హోల్డింగ్ కెపాసిటీని పెంచుకొని గ్రాడ్యువల్గా మీరు ఒక 1 minute వరకు మీరు దీన్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీ స్ట్రెంత్ అనేది పెరుగుతుంటుంది. అంటే దీనికంటే ముందు అంటే డైరెక్ట్గా మీరు ఈ ఆసనాకి వెళ్ళే కంటే ముందుగా మీరు కొంచెం వార్మప్ అది చేసేసుకొని బాడీని స్ట్రెచ్ చేసుకొని సో బాడీని స్ట్రెచ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ హాఫ్ ప్లాంక్లోకి వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళకూడదు. కొంచెం మీ జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు యాంకిల్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది రైట్. అలాగే టో జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో మీరు ఖచ్చితంగా వార్మప్ అనేది చేయాలి. అంటే మీరు వార్మప్ ఏం చేస్తారనే విషయం పక్కన పెట్టండి. అంటే టెక్నికల్గా చెప్పాలంటే 250 వెరైటీస్ ఆఫ్ వార్మప్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఐడియా ఏంటంటే మీరు ఏ వార్మప్ చేసినా కూడా 10 minutes చేస్తారా, 15 minutes చేస్తారా అదే అనవసరం. ఈ 8 జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి రైట్. అంటే మీకు హ్యాండ్లో 3 జాయింట్స్ ఉంటాయి, రిస్ట్, ఎల్బో, షోల్డర్. అలాగే లెగ్లో 3 జాయింట్స్ ఉంటాయి, హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్. ఓకే, సో 3 + 3 6. దెన్ నెక్ జాయింట్, తర్వాత వేస్ట్ జాయింట్. ఈ 8 జాయింట్స్ ఖచ్చితంగా మీరు చేసే మూమెంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ ఆసన చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఆసనాస్లో వెళ్ళకూడదు. ఖచ్చితంగా మీరు వార్మప్ చేసి ఆ వార్మప్లో కొంచెం బాడీని అంతా షేక్ చేసి బాడీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆసనానికి వెళ్ళాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏ ఆసన చేసినా కూడా ఎంటీ స్టమక్లో చేయాలి. అండ్ ఎస్పెషల్లీ హాఫ్ ప్లాంక్లో మాత్రం ఖచ్చితంగా ఎంటీ స్టమక్లో చేయాలి. ఎందుకంటే మీ టోటల్ బాడీ కెన్ సే కోర్ మీద పడుతుంది. అంటే మీరు ఆసనాలు అంటే మీరు ఎగ్జాక్ట్గా చేస్తే మీకు తెలుస్తుంది ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. మొత్తం కోర్ మజిల్స్ మీద ఇంపాక్ట్ వస్తుంది. అబ్డమిన్ మజిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంటీ స్టమక్లో ఉండండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వార్మప్ చేసిన తర్వాత మాత్రమే చేయండి. సో మీరు దీన్ని 30 days ఛాలెంజ్ కింద, అంటే 30 days ఛాలెంజ్ ఎక్కడి నుంచి, Day 1 నుంచి కాదు. Day 1 మీరు 10 seconds హోల్డ్ చేస్తే అక్కడ నుంచి మెల్లమెల్లగా పెంచుతూ 60 secondsకి వెళ్ళండి. అక్కడ నుంచి 30 days ఛాలెంజ్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వ్యూవర్స్ కోసం మంచి స్టామినా రిలేటెడ్ ఆసనాలు డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తున్నానండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్.